అందరూ దేవుడి సన్నిధిలో ప్రార్థనతో కూర్చోండి. మనము బైబిల్ నుండి ఒక వాక్యం చదువుతాం. నరకమ కాండము 17వ అధ్యాయము. చదవండి. 8 వచనాలు నుండి. తరువాత అమలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనకు చెప్పినట్టు చేసి అమలేకీయులతో యుద్ధపడెను. మోషే అహరోనును హూరును వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై తాగివేసిరి. అహరోనును హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను అదునుగా అతని చేతులకు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. అట్లు యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి కూడా అదే వాక్యం మీ నాలుగు చెప్పడానికి దేవుడు మనకు సహాయం చేసిన స్తోత్రం. దేవుని కృపను బట్టి మనము 3 రోజులు పుట్టూరు మీటింగ్లో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ మీటింగ్ బాగా చక్కగా జరిపించడానికి దేవుడు సహాయం చేసిన ఈ దేవునికి స్తోత్రం. మన సంఘ బిడ్డలు చాలా మంది వచ్చారు. 20 మంది మనుషులు మన సంఘ బిడ్డలు 20 మందిలో అక్కడికి వెళ్ళడానికి, ప్రార్థన చేయడానికి, ఉపవాసం చేయడానికి దేవుడు మనకు సహాయం చేసింది. స్తోత్రం. మీరందరూ ప్రార్థన చేసి 7:30కి మన రాయిన పిల్లలందరూ వచ్చేసారు. తర్వాత అక్కడ మీటింగ్ ముగిసిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశారు. చాలా మందికి దెయ్యం బయలుపడ్డారు. 8 మందికి అడే నాకు తోడుగా ఉన్నారు. దేవుని అందరూ నిలబడి చూసుకున్నారు తప్ప ఎవరు కూడా సహాయం చేయడానికి రాలేదు. శ్రీధర్ ఉండే అతిథి ఉంది, వేరే ఎవరు లేదు మనకు ప్రార్థనకి సహాయం చేయడానికి. దాన్ని బట్టి చాలా బాధ కలిగింది. ఇప్పుడు కూడా నాకు ఈ నడుము నొప్పి తప్పలేదు. భయంకరమైన నడుపు నిలబడి ప్రార్థన వినబట్టి ఒక విధములో ఆ దెయ్యానికి అన్ని నోరు మూసుకొని చెప్పి ప్రార్థన చేసి మనం వచ్చేది. అక్కడికి ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు 1 గంటన్నర అంటే అది అన్నం పెట్టినప్పుడు ఆకలి అన్నీ పోయింది. దేవునికి స్తోత్రం. మనం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అక్కడికి అడుగు పెట్టినప్పుడు దేవుడు గొప్ప విడుదల కలిగేది. అది మాత్రం కాదు, మన సంఘంలో 3 బాప్టిజం పొందడానికి కూడా దేవుడు సహాయం చేసి అది గొప్ప విడుదల. ఇప్పుడు సంఘము ఐక్యత కలిగి ఉంటే గొప్ప విడుదల. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా కార్యం మన మధ్యలో చెయ్యాలంటే సంఘములకి ఏం కావాలి? ఐక్యత కావాలి. ఇప్పుడు మన బిడ్డలు అక్కడికి వచ్చి ఉపవాసం చేసి ఫ్రంట్లకు వచ్చి ఆరాధన చేసిన కాబట్టి వాక్య పరిధి చేయడానికి కూడా చాలా ఇష్టం కలిగింది. వాక్యం చెప్పడానికి కూడా స్పందన వచ్చింది. అర్థమైంది. అంటే ఇంకా చాలా మందిలో ఏం చేయాలి? అలాంటి మీటింగ్కి వెళ్ళాలి. అప్పుడే విడుదల. అంటే ఆంధ్రలో పాస్టర్లు అందరూ వస్తున్నారు, వాక్య పరిచయం చేస్తున్నారు, కానీ అక్కడ సరి అయిన ఒక స్పందన రావలేదు. మనకు ఆ మీటింగ్ అక్కడ పెట్టిన కాబట్టి మన రాయగడ సంఘంలో ఒక పెద్ద పేరు వచ్చింది. స్తోత్రం. అందుకని దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన కాక. ఇంకా చాలా మందిలో మీటింగ్ పెట్టడానికి చెప్తున్నారు. అయ్యా ఈ రోజు కూడా ఒకరు ఫోన్ చేసి పాస్టర్ ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు పెడతానని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం.
అందుకని దేవుడికి బిడ్డలు ఈ దినములు నీ ప్రార్థన లైఫ్ కొంచెం మార్చండి. అర్థమవుతుందా? ఇప్పుడు 15 మినిట్ ప్రార్థన చేసిన బిడ్డలు 1 గంట ఒక రోజు ప్రార్థన చేయడానికి ప్రయత్నం. అర్థమవుతుంది. మన సంఘ బిడ్డలు చాలా మంది అక్కడ వచ్చినప్పుడు నడుము నొప్పి, చెయ్యి నొప్పి, కాలు నొప్పి, ఏదో అదే. ఎందుకంటే ఒక పోరాటం. ఇది కొందరి నాకే చెప్పలేదు, తర్వాత చెప్పారన్నమాట. అప్పుడు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు నాకు చెప్పాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ విడుదల కలుగుతుంది. విడుదల కలిగిన మునుపు ఇలాంటి శోధన వస్తుంది, సమస్యలు వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది విడుదల కలగడానికి అవుతున్నాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. పుట్టూరు భయంకర విడుదల కలిగింది. స్తోత్రం. మీరందరూ అనుభవించేది. అందరూ ఈ ఆదివారం వచ్చినప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ సాక్షి చెప్పాలి. అక్కడికి రాలేని వారికి హెచ్చరింపు రావాలి. నాకు అందరూ సాక్షి చెప్పాలి. ఎలగలగదు ప్రత్యేక గౌరీ ఎక్కువ చెప్పాలి. అని ఇది చూడలేనిది అదన్నీ గౌరీ చూసిన కాబట్టి గౌరీ సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ నేను చెప్పిన మాట మీరు వినండి. ఇక్కడ చదివిన వాక్యం అది నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఈ వాక్యం చెప్పడానికి నాకు చెప్పిందండి. 10 వదన చూడండి. 10 మీరు వాక్యం చూడండి. మోసే ఎలాగ చేసి దేవుడు చెప్పినట్టుగా చేసి. ఎవరు చెప్పినట్టు? నేను చెప్పినట్టు కాదు, దేవుడు. అంటే సంఘ బిడ్డలు దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటే యుద్ధం గెలుస్తారు. ఈ కాలంలో యుద్ధం గెలవడానికి ఇష్టపడదు, తానే గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడి యుద్ధము గెలవడానికి ఏం చేయలేదు, తనకి తానే ఒక పేరు తెచ్చుకోవడానికి ఆడ ప్రయత్నించున్నారు. అలాగే అయితే యుద్ధం మనము ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను వచ్చింది పాస్ట్ గారు వాక్యం చెప్పారు అందుకే విడుదల కాదండి. మీరు అందరు వచ్చిన కాబట్టి విడుదల అయింది. అది మీరే అనుకున్నారు, అయ్యో అయ్యగారు చెప్పిన కాబట్టి ఎలా కాబట్టి. కాదు. ఇది వెనక్కి ప్రార్థన చేయదా దేవుడి బిడ్డలు నాకు సపోర్ట్ ఉన్న కాబట్టి విడుదల అయింది. దేవుడికి నేను అక్కడ నిలబడడానికి కారణము మీరే. మీరు ప్రార్థన లేకపోతే మా పిల్లలు చాలా సఫరింగ్ చేసి కష్టపడేది. అన్నసరిగా దొరకలేకపోయింది. కొందరు మన బలహీనడు అయిపోయింది. అదన్నీ నాకు తెలియదు, ఇక్కడ ఎవరు చెప్పలేదండి. నేనే బిజీగా ఉన్నాను ప్రార్థనకి కాబట్టి. మాకు మన ఈ పిల్లలతో కొంచెం మాట్లాడడానికి ఒక రోజు దొరికింది. ఆది ఉషా మన అందరూ కూర్చి మాట్లాడడానికి కొన్ని సమయం దొరికింది. మనము 3 గంటలకే పడుకున్నారు. అంతవరకు మాట్లాడి కొన్ని విషయం మాట్లాడలేదు. అనగా హృదయం విప్పి మాట్లాడినప్పుడే మనస్సు ఐక్యత కలుగుతుంది. లేకపోతే ఐక్యత సరిగా రాదండి. చెప్పిన మాట ఏంటంటే మనకు ఈ దినములు దేవుడు చెప్పినట్టుగా చెయ్యడానికి సిద్ధపడిచిన కొంతమంది కావాలి. దేవుడు చెప్పినట్టుగా చేసిన వాడు కొందరికి కావాలి. అటువంటి వాడు ఉంటే యుద్ధము కలుస్తుంది. ఎందుకంటే ఆడి వెనక్కి చూడదు, కుటుంబ విషయం చూడలేదు. ఆడి ఉద్దేశం ఒకటి, ఏది దేవుడు ఏదో చెప్పారో అదే నేను చేయిస్తాను. ఈ దినంలో రాయగడ సంఘ బిడ్డలు అలాగా మారాలి. దేవుడు చెప్పినట్టుగా చెయ్యడానికి కొన్ని మోషే యోషువ తోడుగా ఊరు అహరోను కలిసి ఉంటున్నప్పుడు గొప్ప విడుదల కలుగుతుంది.
దేవుడు చెప్పినట్టుగా మోసం చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు తనకి తోడుగా యోషువ వచ్చారు, తనకి తోడుగా ఇంకెవరు వచ్చారు, అహరోను వచ్చింది, తనకి తోడుగా ఊరు వచ్చింది, తనకి తోడుగా కింద యుద్ధం జరుగుతున్నారట. ఈ దినములు దేవుడు రాయల సంఘ బిడ్డలకి కోరుకునే ఒక విషయము, దేవుడు చెప్పినట్టుగా చెయ్యిన కొన్ని పిల్లలు కావాలి. నేను ఇంటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి వాక్యం చెప్పమని చెప్పలేదు, చెప్తున్నాను. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా యోచన చేశారు. 10 వచనం చూడండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేకులతో యుద్ధపడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెయ్యి చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. అంటే మోసే ఇప్పుడు చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. దేనికి? యుద్ధం కింద జరుగుతున్నది. అది యుద్ధం జరిగినప్పుడు పైన ఏం చేస్తున్నారు? ప్రార్థన లేకుండా యుద్ధము. అందుకే నేను చెప్తున్నా మాట్లాడాను, సంఘములు కుటుంబములు ప్రార్థన జరగలేకపోతే విడుదల జరగదు. మీరందరూ సమస్యలకు చూసుకున్నారు, సమస్యలకు చూడకుండా మీరేం చేయాలి? ఎందుకంటే మీరు తెలుసు, ఆ మీటింగ్కి బోల్డ్ డబ్బులు ఖర్చు చేశాను. కాணிకలు ఒకరోజు మొదటి రోజు కాணிకలు వేసినప్పుడు 4,000 పైన దొరికింది. అర్థమైంది? ఇప్పుడు ఎంత గొప్ప కార్యం. చాలా మందిలో హృదయంలో దేని ప్రేరేపణ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. అది ఎలాగ జరిగిందంటే రాయగడ బిడ్డలు ప్రార్థన చేశారు. అది మాత్రం కాదు, 3 రోజులు ఉపవాసం. ఆంటీ ప్రార్థన గ్రూపులు 700 సహోదరులు ఉన్నారు. వారందరూ 24 గంటల ఆ మీటింగ్ కోసం ప్రార్థన, మన ప్రార్థన, వేరే మనుషులందరూ ప్రార్థన. అందుకని దేవుడు అక్కడ గొప్ప బిడ్డలు కలిగి చేశాడు. ఆ ఏరియాలో ఒక కదిలింపు వచ్చింది. స్తోత్రం జరిగింది. అందుకని ఏమంటే ప్రార్థన మనకు అవసరం. ప్రార్థన అవసరం. మీరు అందుకని నాకు అతిథి గురించి, నా గురించి ఏం చేయాలి? ఆంటీ గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుతో పోరాటం ఎక్కువ చేసిన కాబట్టి మీరు మన ప్రార్థన చేయలేకపోతే తనకు కూడా. ఇప్పుడు మోసం ఏం చేశారు? మోసకి ఏమొచ్చింది? 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా ప్రార్థన చెయ్యిన మోసకి ఏమని వచ్చింది? ఎందుకంటే ప్రార్థనలో పోరాటం గడిచినప్పుడు ఆయన చెయ్యికి ఏమొచ్చింది? బరువు వచ్చిందట. దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు కూడా చాలా మందిలో బరువు వచ్చినప్పుడు చెయ్యి ఏమవుతుంది? చెయ్యి కిందకి దిగిపోతుంది. నేను చెప్పినప్పుడు ప్రార్థన చెయ్యలేకపోతున్నారు. ఆ టైంలో ప్రార్థన చెయ్యినా కొందరు కావాలట. స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట అంటే, వేరే ఎవరు మా సంఘ బిడ్డలు చెప్పినట్టుగా ఏం చేయకుండా దైవదాసులు ఏం చెప్పుతున్నారో అది విని నా తోడుగా నీ నిలబడితే ఈ సంఘం విస్తరింపబడతాయి. ఈ సంఘములు గొప్ప అందువారి శక్తి పారిపోవచ్చు. సంఘంలో ప్రతిగా మోసగారికి ఒక్క ఉద్దేశం, యుద్ధం. నాకు ఒక్క ఉద్దేశం, మా సంఘ బిడ్డలు. మా సంఘ బిడ్డలు ఎక్కడికి వెళ్తారు అక్కడ ఏం జరగాలి, అదే నా ఉద్దేశం. అంటే డబ్బు కోసం కాదండి, దేవునికి స్తోత్రం. మన పిల్లలందరూ డబ్బులు ఖర్చు చేయలేదు. నేను కూడా డబ్బులు ఖర్చు చేసుకొని ఎక్కడికి వెళ్ళలేదు. డబ్బుల కోసం కాదు, ఒకటే మనం ఒక్క ఆత్మలో రక్షింపబడడానికి మనం డబ్బులు ఖర్చు. అలాగంటే మనస్సు కలిగిన దేవుడు బిడ్డలు కావాలి. స్తోత్రం, స్తోత్రం. మీకు మీరు అలాగంటే మనసు
మనస్సు ఐక్యత కలిగి ఉంటే విడుదల కలుగుతాడు. మోసకి చెయ్యికే వచ్చింది. బరువు వచ్చినప్పుడు ఏం జరుగుతామో చూడండి. మోసే ఏం చేస్తున్నారు? బరువు ఎక్కువ వచ్చినప్పుడు ఇద్దరు రాయి పొరలించి తీసుకొని వచ్చి అయ్యగారు నీ ఇక్కడ కూర్చోండి. కొందరికి సంఘములున్న కాపానికి తెలియదు. సంఘములున్న కన్నున్నప్పుడు కన్ను చూపు వెలుగు తెలియదు. అది పోతున్నప్పుడు ఏమవుతుంది? నీకు ఉన్న సంఘ కాపాలి గురించి నీకు బాగా తెలియాలి. ఈ అయ్యగారు, మన అయ్యగారు అజిత్ గారు మనకున్న కాబట్టి మనం ఇలా నిలబడుతున్నారు. కానీ ఆ దేవదాసుడు ఎప్పుడు కూడా ఏం చేయరు. వరకు రాకూడదు. ఎప్పుడు ఏం చేయాలి? నేను చెయ్యి పైకెత్తి ఆ దేవదాసునికి ఏం చేస్తున్నారు? నిలబడతాను. మోసే ఆ 10 మంది బరువు ఎక్కువ అయినప్పుడు చెక్కినప్పుడు వేరే ఎవరు లేకపోతే ఏమవుతుంది? అమాలేకి వచ్చి గెలుస్తుంది, అందరిని చంపేస్తున్నాడు. అది రాకుండా ఆ దైవదాసుడి చెయ్యికి బరువు ఎక్కువ వచ్చిననుకొని ఆ కొండ పైన ఇద్దరు సహోదరులు వచ్చి నిలబడినట్టుగా రాయిగడ బిడ్డల సంఘం కూడా మారాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఆ స్థితిలోనికి సంఘమే చేయాలి. ఇప్పుడు ఇది ఎవరి కోసం ప్రార్థన? ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎవరి మోస? ఇశ్రాయేలు కోసం. వేరే ఆడుగు కుటుంబం గురించి ప్రార్థన చేయలేదు. ఆ ఇశ్రాయేల్ దేశములు ఐగుప్తు దేశములు రప్పించిన ఇశ్రాయేల్ ప్రజల విడుదల కొరకు ఒక దైవదాసుడు కన్నీరు కాచి ప్రార్థన చేసి ఉంటాగా ఆయనకి ఏమొచ్చింది? బరువు వచ్చింది. చెప్పినప్పుడు వీళ్ళందరూ చిన్నలు. అది కేరళలో దిగినప్పుడు ఒకరోజు 3 రోజులు మా ఇంటికి తిండికి ఏం లేదు. ఈ అజిత్ మాత్రం ఉన్నాం. అతిథికి మాత్రం తినడానికి అన్నం ఉంది. నాకు వాళ్ళకి ఏం లేదు. శుక్రవారం శనివారం లేదు, ఆదివారం కూడా లేదు. అప్పుడు ఆంటీ ఏం చేశారంటే వంట చేసినట్టుగా నీళ్ళు ఒక బిందెలు పెట్టి పొయ్యి మీద ఉంచారు. ఎప్పుడు కూడా జరగలేని సంగతి అండి. ఆ రోజు ఆరాధన అయిన తర్వాత ఒక సహోదరులు ఏమవుతున్నారు? నాకు నీళ్ళు కావాలి, తాగాలని అనుకోరు. వంటగది లోపలికి వచ్చి వీళ్ళేం చేశారు? తీసుకునేటప్పుడు ఒట్టి నీళ్ళే, వేడి నీళ్ళు తప్ప ఆడ అన్ని చోటలు చూసినప్పుడు ఒక్కటి పిడికి బియ్యం కూడా లేదు. ఆడు బయటకు వచ్చే విశ్వాసాలకి అందరికి తిట్టారు. మీరు ఎటువంటి విశ్వాసం? అయ్యగారి పరిస్థితి మీరు తెలియదని. అక్క అరగంట లోపల కొందరు ఏం చేశారు? అన్నం తెచ్చారు, కొందరు చేప తెచ్చుకొని వచ్చారు, కొందరు ఏం చేయాలి? మాంసం తెచ్చి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఆ సహోదరుడికి నేను ఇప్పుడు కూడా మర్చిపోలేదు. స్తోత్రం. అంటే దైవదాసుల కుటుంబం గురించి భారం కలిగి ఉన్న కొన్ని బిడ్డలు అందరు వచ్చారు, పాట పాడుతున్నారు, అయ్యగారు ప్రార్థన చేసి పంపించారు తప్ప ఆ దైవదాసుడు కుటుంబం గురించి భారం చెందిన వాడు సంఘములు తక్కువ. కొందరు ఇక్కడ యోషువ ఊరు తప్ప ఎవరైనా వచ్చారా? మోస దగ్గర అహరోను ఊరు తప్ప ఎవరైనా వచ్చారా? లేదా? 40 లక్షల ప్రజలు ఉన్న మధ్యలో రాయగడలో దాదాపు మనకి ఇప్పుడు 80 మంది విశ్వాసాలు ఉంది. 80 మంది విశ్వాసాలు, 100 మంది దైవదాసుడు బరువు మోసిన వారు ఉన్నారు. మీరందరూ కాదండి. మీరు లేకపోతే నేను లేదు, దేవుడు లేకపోతే మనకు ఎవడు లేదు. అందుకని మీకు ఒక భారం ఉండాలి. సంఘ కాపాలి గురించి ఒక భారం కలిగి ఉండాలి. సోదరు ఎవరు
ఏం చెప్పినా కానీ సంఘ కాపరికి నీ ఏం చేయకూడదు, నదకూడదు. అడిగి చెప్పాడు అందుకంటే మాట చెప్పి నా దగ్గరికి మన ఉద్దేశం యుద్ధం కలవాలి, మన యుద్ధం అమెరికని చంపబడాలి, అదే మనకు ఉద్దేశం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాటలు ఈ దినములు దేవుడు కొందరికి అలాగా తయారు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి దాసునికి చేతి పట్టుకొని నిలబడడానికి కొన్ని పిల్లలకు దేవుడు తయారు చేయడానికి రెడీగా ఉన్నాడు. అదే దేవుడు కోరుకున్నారు. నేను చెప్పాలి దేవా నేను ఎలాగా నిలబడతా, అలాగా దేవదాసునికి చేతికి పట్టుకొని నిలబడతాను. మనకు ఒకే ఉద్దేశం, మన దేశంలో యుద్ధం గెలవాలి. మూడు రోజు మీటింగ్ రాయగడ సంఘములకు గొప్ప విడుదల కలిగింది. ఎందుకంటే కొంత మనసులో ఐక్యత కలిగింది. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. ఈ సాతాన్ని చేయడం భయంకర పని ఏదంటే ఈరోజు మనసు కానప్పుడు ఒక విషయం మీరు తెలుసుకోవాలి. చిన్న ఏదైనా పొరపాటు వస్తుంది, అది నీ చూడకూడదు, అది నీ ఏం చేయకూడదు. ఏది మనం యుద్ధం. ఇప్పుడు మనము ఒక గుంపులుగా వెళ్ళినప్పుడు చిన్న పొరపాటు జరుగుతుంది, అది పట్టుకొని అలాగే జరుగుతా ఇలాగ జరుగుతా అని చెప్పుకొని చచ్చిన వరకు తిరగకూడదు. అది అప్పుడు ఉగాది, అది అప్పుడే ఉద్దేశం మనం కలిసి నిలబడాలి. అదే మన ఉద్దేశం. దేవునికి పరిశుద్ధాలను దేవుడు చేశారంటే మోసకి ఏమైంది? ఇప్పుడు మొదటిగా ఏం చేశారు? ఒక రాయి బరువు ఎక్కువ వచ్చినప్పుడు కూర్చోడానికి నీకు ఒక బండ ఉంది. బరువు ఎక్కువ వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక బండ ఏసయ్యండి. స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో బరువు ఎక్కువ ఉన్నప్పుడు, నీ జీవితంలో వేదన ఎక్కువ ఉన్నప్పుడు, నీ జీవితంలో భారం ఎక్కువ ఉన్నప్పుడు భయపడకూడదు. నీకు కూర్చోడానికి ఒక బండ ఈరోజు భారం చెందిన వాడు ఆ బండల మీద కూర్చున్నట్లయితే ఎవరు ఆ బండ మీద కూర్చారు? అహరోను ఎందుకు కూర్చోలేదు? ప్రార్థన చెయ్యిన బిడ్డలకి బరువు వచ్చినప్పుడు నీకు కూర్చోడానికి ఒక స్థలం దేవుడు విషయం. ఈరోజు నీ ప్రార్థన పరుడుగా ఉన్నప్పుడు నీకు వేదన ఎక్కువ ఉన్నారమ్మా, సమస్య ఎక్కువ ఉన్నారమ్మా, భయపడకూడమ్మా. నీకు నెమ్మదిగా కూర్చోడానికి ఒక చోట నీ దగ్గరికి వచ్చడానికి సమయం దేవుడు ఇలాగా అన్నారు, ప్రార్థన చేయని వాడికి ఏమవుతుంది?
అవునా? ప్రార్థన చేయని వాడికి బలం వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక స్థలం ఉంది. అది మీ సిద్ధపరచకూడదు, మీయ చేయకూడదు. వేరే ఇద్దరు ఒక రాయి తీసుకొని వచ్చి హలో ప్రార్థన చెయ్యిన దేవుని బిడ్డల కోసం నీ సిద్ధపరచడానికి ప్రయత్నించొద్దు. మీరే చేయకూడదు, ప్రయత్నించొద్దు. నీ కోసం ఎవరు వేరే మనిషిని ఇద్దరు వచ్చి నీ బరువు ఆడు తెలిసి వేరే మనిషిని తెలిసి నీ కూర్చోడానికి ఒక చోట ఒక రాయి తీసుకొని వచ్చి మోసి కూర్చోబట్టినట్టుగా ప్రార్థన చేయన దేవుని బిడ్డలకి ఊరు అహరోను ఏం చేశారు? రాయి అంటే కూర్చోబెట్టాను సార్. నేను ఈరోజు చెప్పిన పరిశుద్ధమైన దేవుడు చెప్పలేదండి. ప్రార్థన ఆపకూడదు. మీ బరువు తెలిసి కూర్చోడానికి ఒక స్థలం దేవుడు సిద్ధం. నీ ప్రార్థన దేవుడు వింటుంటాం. కానీ నువ్వు వేరే మనిషిని ప్రార్థన చేస్తే అది విడుదల, నీకు మాత్రము ఏది కనిపించలేదు. నీ ఎన్నిసారి నీకోసం ప్రార్థన ఏది ఏమి తెలియలేదు. సోదరం, అది ఈరోజు ఆపండి. మన కోసం ప్రార్థన ఆపండి. దానికి సోదరం చెప్పండి. నాకు పలానా విషయంలో సోదరం. వేరే మనుషుడు భారము మోసుకొని నీ ప్రార్థన చేయాలి. స్తోత్రం. వేరే మనుషుడు భారం మోసుకొని ప్రార్థన చేయాలి. యేసయ్య మనుషులందరూ భారం మోసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరం నుండి రక్తము చెమట వలన పడిందట. అందరూ పాపం మోసినప్పుడు ప్రార్థన చేయని దేవుని బిడ్డలకి ఆ బరువు తట్టుకోలేను కాబట్టి అడుగుంటూ పగిలి రక్తము చెమట వలన కాలింది. అందువలన చాలా మందికి బిడ్డలు కలుగుతున్నారు. నీ ప్రార్థన చాలా కుటుంబం, చాలా వ్యక్తి, చాలా దైవ సేవకుడికి విడుదల కలిగిన దినములది. అందుకని ఈ దినముల రాయిగల సంఘ బిడ్డలు ఈ దినముల ధనం పెంచుకొని ప్రార్థన పోయిన మారిన ఇలా భారం ఎక్కువైంది కాబట్టి వీడికి చెప్పలేదు. చెప్పిందా నాకు భారం ఉందరా? మోస చెప్పారా? అవును. నీవు నా మనమందరూ అలాగా మనకు భారం ఉన్నాడు చెప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని భారం ఉంది కదా నీకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని భారం ఉంది, అది బయలుపరచలేదు. అది తాను మోసుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన. స్తోత్రం. అలాగ ప్రార్థన చేసుకున్నప్పుడు అహరోను ఊరు ఏం చేశారు? రాయి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి, ఇంకా కూర్చోబెట్టి వినండి. సరే, కూర్చోబెట్టిన తర్వాత వారు చేసిన పని
ఒక ఎడం పక్క ఒకరు కుడి పక్క చెయ్యి పట్టుకున్నారు. అమ్మా ఈ రాత్రి నేను చెప్పిన మాట మరి పగలి చెప్పిన మాట మరి చూడండి. పగలి చెప్పిన మాట, నీ బరువు ఎక్కువ ఉన్నప్పుడు నీకు కూర్చడానికి ఒక స్థలము సిద్ధపరిచిన తర్వాత ఒకడు ఎడం పక్కడు ఒకడు కుడి పక్కడు నీ కోసం నిలబడి సహాయం చేయడానికి ద్రోవిక శాస్త్రి ఒకడు ఇంకొకడు ఏం చేశాడు? మోసకి అడిగింది, అయ్యా నీ ప్రార్థన విషయం ఏమండి చెప్పిందా? ఏం చేయలేదు. అది ఒకటి నాకు చెప్తే నేను అది చెప్పారా ఇద్దరు? ఏం చేశాడు? ఈయనకి తెలియదు మోస ఏం చేసిన, ప్రార్థన చేసిన. సరే ఈయన ప్రార్థన చేసి మనం కూడా ఆయనకి సహాయంగా సపోర్ట్గా చేయి పట్టుకొని అలాంటి మనసు కలిగిన వాడి సంఘ లోపలికి రావాలి. సంఘ కాపాడి బరువు ఎక్కువ అయినప్పుడు ఆయన విషయం ఏం అడగకుండా ఆ ప్రార్థనకి ఒక సహకారి కావాలి. అలాగే మనసు నా విధంగా కలిగి అలాగే మనసు కలిగిపోయా ఒకడు కుట్టి పక్క ఒకడు ఎడం పక్క. మీరేం చేస్తున్నారు? మోసకి ఇప్పుడు ఆదుకున్నగా ఇద్దరు ఇప్పుడు ఎంత ఉందండి? ముగ్గురు. ఆ కొండ పైన చూసుకుంటే ముగ్గురు ఏం చేస్తున్నారు? ఇద్దరు ముగ్గురు. మోస చెయ్యికి పైకెత్తి ఇప్పుడు ఎంత మందులు ఉంది? ఎన్ని చెయ్యి? 6 చెయ్యి పైకెత్తున్నారు. ఫస్ట్ ఎంత చెయ్యి? ఫస్ట్ నీ ఒక్కడే ఉన్నావు. ప్రార్థన చెయ్యని బిడ్డలు ఎప్పుడు ఒక్కడే. కొన్ని దినముల తర్వాత ఆ చెయ్యలేకి కొన్ని చెయ్య కలుపుతారు దేవుడు. దేవుడు నాకు అలాగా అన్నారండి, ప్రార్థన చేయనివాడు రెండు చెయ్యి. అప్పుడు మీరు అనుకున్నది వీడు కూడా నా తోడుగా కొంచెం ప్రార్థన చేస్తే బాగున్నారు కానీ ఆడు రాడు వాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఏమైంది? ఒక చెయ్యికి, రెండు చెయ్యికి, ఇంకా రెండు చెయ్యి, ఇంకా 4 చెయ్యికి, ఇంకా 2 చెయ్యి, 6 చెయ్యొచ్చు. స్తోత్రం గట్టిగా చెప్పండి. 6 చెయ్యి ఇప్పుడు ఎక్కడ ఉంది? 6 అంటే మనిషి సంఖ్య. 6వ రోజు దేవుడు, 6వ రోజు మనిషికి దేవుడు సృష్టించాడు. స్తోత్రం. 6వ రోజు దేవుడు మనిషినికి సృష్టించారు. ఇప్పుడు ఏంటి? అమాలికరైన ఆ మనిషికి నాశనం చేయడానికి 6 చెయ్యి పైకెత్తారు. నీకెదురుగా నిలబడిన అందరి శక్తిలో ఓడిపోయిన వరకు 6 చెయ్యి పైకెత్తండి. అప్పుడు యుద్ధం పెరగటే, అప్పుడు యుద్ధం పెరుగుతాయి.
పిల్లలారా, అబ్రహాము తన సహోదరుడైన లోతుని తీసుకోవడానికి ఎన్ని మారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు? 18 అధ్యాయంలో చదవద్దు. 6 మారు దేవుడి సన్నిధిలో బతిమిలాడే. ఎన్ని మార్లు? 70, 40, 45, 30, 35, 20, 10 మంది మనుషులు అక్కడ ఉంటే నీ ఆ దేశములు చంపస్తా. అంటే 10 మందిలో నీతి మందులు అక్కడ ఉంటే నీ ఆ దేశానికి నాశనం చేయాలి. 10 మందిలో మరి కూడా లేదు. 6 సార్లు ఏం చేసిండు? దేవుడి సన్నిధిలో బతిమిలాడారు. ఎవరి కోసం? స్తోత్రం, 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 స్తోత్రం. అలాంటి దేవుని బదులు మనకు కావాలి. ప్రార్థన చెయ్యి పైకెత్తండి. ప్రార్థన చెయ్యి. ఇంకొక ఆత్మీయ విషయం ఏమంటే, ప్రార్థన చెయ్యికి సహాయం చేయడానికి 2 చెయ్యాలి, 4 చెయ్యొచ్చు. ఒకటి అహరోను. అహరోను ఏంటి? అహరోను ఎవరు? యాజకుడు. అహరోను ఎవరు? యాజకుడు. ఎటువంటి వాడంటే ఆరాధన చెయ్యని వ్యక్తి. పూరు అనే పదానికి అర్థం వెలుగండి. వెలుగు, పరిశుద్ధం. ఇప్పుడు అర్థమైందా? ప్రార్థన, ఆరాధన, పరిశుద్ధం. కింద యుద్ధం గెలవడం. అర్థమైంది? లేదు, అర్థమైంది. ప్రార్థన చేయని కొందరు ఉండాలి, ఆరాధన ఉండాలి సంఘంలో. పరిశుద్ధమైన నడవైన దేవుడు బిడ్డల సంఘంలో ఉండాలి. కింద వాక్య పరిచయం గెలుస్తా, యుద్ధం గెలుస్తా. ఈ దినమున సంఘ బిడ్డల అటువంటి వారి బయటికి ప్రార్థన చేయన బిడ్డ, ఆరాధించే బిడ్డ, పరిశుద్ధ నడవైన బిడ్డ అలా ఉంటే యుద్ధం గెలుస్తారు. ఎంత పెట్టిందండి తమ అమ్మ 12వ వాక్యం ఒకసారి విడుదలము. మోషే చేతులు పరులెత్తగా మరొక ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోనును ఊరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. మీరు ఒక గంట పైకి చేయి పైకి ఎత్తి ప్రార్థన చేయొచ్చా? 2 గంటల నుంచి చప్పుడు కొట్టినప్పుడు పిల్లలు 2 గంటలు అక్కడ చేయి చప్పుడు కొట్టినప్పుడు ఏమైంది? మట్టిపోయింది. అలాగే అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు చేయి పైకి వెళ్తే మోసకి అంత ప్రోడ్ లేదు. మోసకి ఎందుకు ప్రౌఢ ఇద్దరికి మోసకి ఇద్దరి పరిస్థితి ఒకసారి చూడండి. ఆ ఇద్దరు ఎలాగ పట్టుకున్నారని అనుకున్నారు. నేను కనుకోలేదు, నా ఊహ. ఇద్దరేం చేశారు? ఒక చేయి కదా, ఒక్క మనిషి ఏం చేసింది? ఊరేది ఒక చేయికి 2 చేయి, ఒక చేయికి ఇంకొక చేయికి ఈడు కూడా బరువు ఎక్కువ రాదు. ఒక్క చేయికి 2 చేయి పట్టుకున్నప్పుడు అంత బరువు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ ముగ్గురు సూర్యుడు అస్తమించి నిలకడగా ఉండారు. ఆడు కూర్చోలేదు, ఇద్దరు అక్కడ
ఒకడు మాత్రమే వేస్తున్నాడు. ఈ మోస చేతులు ఏముంది? కర్ర ఇది. స్తోత్రం. ప్రార్థన చేసిన బిడ్డల చేతులు ఏముంది? ఇది కొట్టడానికి ఉన్నది కాదు. ఇది ఈ కర్ర ఎందుకనగా మీకు తెలుసు కదా, ఎర్ర సముద్రం రెండు ప్రార్థన చెయ్యిన దేవుడి బిడ్డల చేతులు అధికారం ఉంది. ప్రార్థన చెయ్యిన దేవుడి బిడ్డల చేయముందండి. ప్రార్థన ఆరాధన పరిశుద్ధంగా అధికారం. ప్రార్థన ఆరాధన పరిశుద్ధంగా దేవుడికి అధికారం. చెప్పిన మాట మర్చిపోకూడదు. యేసయ్య రాయి మీద కూర్చున్నారు. రాయి మీద చేయి పైకెత్తున్న ప్రార్థన. రెండు వ్యక్తులు నిలబడుతున్నారు. ఊరు అని అర్థం ఏంటంటే ఐక్యత. ఏమండి? కొందరు ఏం చెప్తాను, నేను చెప్తున్న ఆరాధన చెయ్యి. కొందరు ఏం చెప్తావు, అది మాట నీ విన్నదో నీ ఆరాధన చెయ్యాలి. ఇది అయ్యగారు ఆరాధన ఎవరిది? ఇది దేవుడి పని. నేం చేయాలి? ఐక్యత కలిగి నీ కూడా ఆరాధించండి. ఆమోస పుస్తకంలో మనం మాట ఉంది కదా, 3వ అధ్యాయము 3 నుంచి 8 కదా. ఆమోసు ఇద్దరి కూడి నడుచురా, జన దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండానే కొదవ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టున, భూమి మీద ఒకడును ఎడపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కబడున. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోష క్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తురా. సమ్మతింపకుండా ఐక్యత లేకుండా ఇద్దరు కూడి నడుస్తురా. అదే మనకున్న ప్రోడ పరిస్థితి. ఐక్యత లేకుండా ఇద్దరు కూడి నడుస్తున్నా. ఆమె అడుగుతున్నారు, ఐక్యత లేకుండా ఇద్దరు ఏం చెయ్యను, నడవదు అని దేవుడు వాక్యములు చెప్తున్నారు. అందుకని మనకి ఈ దినములు ఏం కావాలా? ఐక్యత కావాలి. ఐక్యత ఉంటే ఇద్దరు నడిస్తుంది. ఇంకా చూడండి, ప్రసంగి పుస్తకం 4వ అధ్యాయంలోకి రండి. ప్రసంగి పుస్తకం 4వ అధ్యాయము 11 నుండి చదవండి. అదొక చదువు నేను మాట ముగిస్తున్నాను. 10 వచనం నుండి చదవండి. 4:10. ఒక్కడే పడిపోతాను అనుకో, ఒక్కడే పడిపోయినా అనుకో, వేరే ఎవరు లేకపోతే ఏమవుతుంది? లేవనెత్తడానికి ఎవరు లేదు. ఇద్దరు ఉంటే ఒకడు పడిపోతుంది, ఇంకా ఒకడు లేవనెత్తడు. తర్వాత అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల, హలో, ఒంటరివాడు ఏమవుతుంది? అనుకున్నారు. నేను ఎప్పుడైనా పడిపోవాలని ఒక రోజు ఏమవుతుంది? పడిపోతే ఎవరు కూడా ఐక్యత ఉంటే చేయవుతారు. లేకపోతే నీ పడిపోయి చూసి ఆడు మారిపోయాడు తప్ప. తర్వాత
కలుగును వాడు లేవనెత్తువాడు ఆ. లేకపోయెను. లేకపోయినా ఇద్దరు కలిసి పడుకుని ఎడల పడుకుని ఎడల వారికి వెంట కలుగును. వెంటగల తర్వాత ఒంటరిగానికి ఒంటరి గాని వెంట ఎలగపుట్టును. ఆ, ఒంటరిగాకు ఆ. ఒకడి మీద ఆ. మరియొకడు ఆ. పడిన ఎడల ఆ. ఇద్దరు కూడి వాటిని ఎదిరింపగలరు. 12వ వాక్యం. 3 పేటల తాడు ఆ. త్వరగా తెగిపోదు కదా. 3 పేటల తాడు ఒక తాడు అయితే తెగిపోతుంది. 3 కలిసి ఉంది తెగిపోదు. మనమానగా ఉండాలి. ఆ వాక్యం పూర్తిగా చదువు. 12 పూర్తి. ఒంటరిగాకు ఆ. నేనొకడి మీద మరియొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాటిని ఎదిరింపగలరు. ఆమేన్. ఒంటరిగా ఉన్న వాడి మీదకి ఒకడు పడిపోదని ఎడలా ఇద్దరు కూడి వాటిని ఎదిరింపగలరు. సంఘం అలాగా ఉండాలి. ఒకడు ఎదిరించి రానడికినప్పుడు సోడి సోసి ఒకడు కాదు. మనము దేవుని బిడ్డల సమక్షములు నిలబడాలి. మనం ఎవరు పట్టమని నిలబడాలి? సోదరులు, మనము సహోదరులు. ఆ వారి కుటుంబస్తులు రావచ్చు, వారు మనకు కానీ ఆ వారెవరు? అన్నిలే, అన్నిలే, వారు అన్నిలే. మనమేం చేయాలి? దేవుడి బిడ్డ ఐక్యత కలిగి ఉంటున్నప్పుడు, ఒకటి ఎదిరించినప్పుడు మనం అందరూ ఐక్యత కలిగి అక్కడ కలాలి. స్తోత్రం కలిగిన అప్పుడే యుద్ధము గెలుస్తుంది. మోస గారు ప్రార్థన చేస్తున్నారు. ఇని నమ్మకాండ 10 గంటల మధ్య 13వ వాక్యం చదివి మాట ముగిస్తాం. ఆ. పత్తివాడి చేత ఆ. అమేలేకు రాజుని అతని జనులను గెలిచెను. ఆమేన్. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళారు తోడుగా? 11వ వాక్యం 10వ వచనం. యెహోషువ ఆ. మోషే ఆ. తనతో చెప్పినట్లు చేసి అమేలేకును యుద్ధమాడెను. ఫస్ట్ యెహోషువ ఇద్దరే, కొన్ని తర్వాత వేరే కూడా వచ్చింది. అమరోను అర్థమవుతున్నారా? ఫస్ట్ ఇద్దరు కలిసారు. ఇది చూసి అదే మనకు ఇప్పుడు మనం కలవలేదు, అందుకని వేరే మనసులు రాలేదు. నీ మనసు కలిసి చూడు, నిన్ను చూసి నీ చేసిన చూసి వేరే ఇద్దరు కూడా నీ గుంపులోనికి వస్తుంది. తర్వాత 13వ వాక్యం చదివిన ప్రేమడు యెహోషువ అమేలేకు రాజును అతని జనులను గెలిచెను. యెహోషువ చేతులు ఏముంది? ఆవిడ ప్రార్థన లేదు, చేయి పైకెత్తడం లేదు. యెహోషువ చేతులు ఏముంది? కత్తి. కత్తి పట్టుకొని నరకడా నరకడా. అదే సంఘం ప్రార్థనలలో, ఆరాధనలు, పరిశుద్ధిలో అధికారం ఉండి నిలబడి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాక్య పరిచయం అయిన దైవదాసులు వాక్యం పట్టుకొని ఆయన సైదుడిగా నిలబడిన అందగారి శక్తిని నరుకుతున్నది దేవునికి స్తోత్రం. అప్పుడే యుద్ధం గెలుస్తుంది. రాయగల సంఘం యుద్ధం కలివాలంటే ఆరాధన చేయబడి ఉండాలి, ప్రార్థన చేయబడి ఉండాలి, పరిశుద్ధంగా చదివబడి ఉండాలి, అధికారం ఉండబడి ఉండాలి. అప్పుడు లోయలలో యోషువ గారి అతి కప్పలి విడుదల. పైన కొండ పైన ఎంత మొదలు కింద యోషువ తన తోడుగా సైన్యం. వీరికి వేరే కమ్యూని మనకు వెళ్ళిన మొబైల్ ఏం లేదు మాట్లాడాలి. ఏంటి అడిగి మాట్లాడిన ప్రార్థన తప్ప. యోషువకు తెలుసు నా అయ్యగారు ఎక్కడ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారు తోడుగా అగరోను ఊరు ఉన్నాం. స్తోత్రం. నేను ఇప్పుడు ఎక్కడ లోయలు ఉన్నాం. అమాలేకుల విరోధంగా యుద్ధం చేయడానికి యోషువ నిలబడుతున్నాను అన్నమాట. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించిన వరకు. స్తోత్రం. ఇప్పుడు ఈ యుద్ధం అస్తమించడానికి ఒక సమయం ఉంటుంది.
యేసుకి జై పైకెత్తే. అప్పుడు వరకు యుద్ధ కత్తి కింద పట్టకూడదు. Yes. Yes. నీ ఆయుధ కింద వచ్చకూడదు. సూర్యుడు అస్తమించిన పర్యంతం నీ జీవితంలో యుద్ధంలో ప్రార్థన, ఆరాధన, పరిశుద్ధి ఉండాలి. నేనే చెప్పినట్టుగా మీరు నిలబడడానికి ఇక్కడ ఇప్పుడు ఈ రోజు వచ్చినమాట. బాకీ అందరూ మన కుంభులోనికి వచ్చేస్తాం. అది జరుగుతుంది. మస్ట్ ఒక విషయం, చిన్న చిన్న విషయం కొరకు ఏం చేయకూడదు. ఆడు చూసాడు, ఈడు చూసాడు, ఏంటి చూసాడు అని చెప్పండి. ఏదైనా పోతే అది అప్పుడే చేయాలి, డిస్ట్రీ చేయాలి. మన మధ్యలో ప్రార్థనా పరుడు వాడి మధ్యలో ఏ దగ్గర చిన్న చిన్న ఇది వచ్చిన వెంటనే ఏం చేయాలి, డీల్ చేయాలి. అది చెప్పుకొని తగ్గించుకొని కూర్చుంటే సైతం ఇంకా ఎక్కువ ఏం చేసు. ప్రార్థనా పరుడు ఎప్పుడు ఈ నేరం మోపకూడదు, చేయకూడదు. అది చేసినానుకో నీ శక్తి మెల్లమెల్లగా ఏమవుతుంది, నీ మాట వలన నీ చిక్కిలి పడిపోతారట. సామెతల పుస్తకం, నీ మాట వలన. మనం తెలియదు, మనమైన ఈ వేరే మనుషులు నేరం ఒప్పుకొని ఇలా తిరిగిన అనుకో, మనలో ఉన్న దేవుని ఈ కృప కూలిపోయింది. అది తెలియదు. అది నీ పోగొట్టకుండా నిలబడండి. అది ఎవరైనా తిరిగి అని చెప్పొద్దు. ఎవరైనా చెప్పును అనుకో, ఆ విషయం ఇలాగ వినకుండా వేరే విషయం ఆలోచించాలి. మాట్లాడుతుంది కానీ మనము ఆ కుటుంబ జీవితాలు కూడా అలాగ చేయాలి. భర్త ఎలా గడగడ ఆడుతుంది, నీ వేరొక లోకంలో కూర్చున్నట్టుగా చేయాలి. ఆడి చెప్పి ఏంటి నేను చెప్పిన నీకు ఎండరా అంటే అడుగుతుంది. టెస్ట్ చేసి చూడండి, వినకుండా సైలెంట్గా కూర్చో. మనము మన పని చేయండి, ఆడి చెప్పి చెప్పుకుంటారు. ఈ దినములు ఏమండి శ్రోతలు, కొందరు జోషువ జనరేషన్ సంతానం కావాలి. యోషువతో వలన యుద్ధం చేయడం కొన్ని పిల్లలు కావాలి. మోసం వలన ప్రార్థన పరుడుగా కొన్ని గుంపులు కావాలి. అహరోను ఊరు వలన సహాయం చేయడం కొన్ని బిడ్డలు కావాలి. సాయి సోదరం 3 గుంపాలు, కింద యుద్ధం చేయన గొట్ట గుంపులు, పైన ప్రార్థన చేయన ఒక గుంపు, సహాయం చేయన అనగంటే 3 గుంపులు ఉంటే డెవలప్మెంట్ మనం విడిపెడతారు. మన దేశంలో మన సంఘములు కుటుంబములు విడుదల ప్రతిదినమని చెప్పిన వాక్యం మర్చిపోయారు కానీ ఈ రోజు చెప్పిన వాక్యం మర్చిపోకూడదు. ఇది వెళ్ళి ఇంటికెళ్ళి మీరు మరలా చదవాలి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు చెప్పండి, దేవా నాకు అటువంటి మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయమని. నువ్వు వాక్యం చెప్పినప్పుడు దేవుని సదువు నీ మనసులో చెప్పాలి. అయ్యగారు చెప్పినట్టుగా నా మారాలయ్యా, అలాగాని ఒక ప్రార్థన పరుడుగా నా మారాలి, అలాగాని సహాయం చేయని వాడుగా నా మారాలి, అలాగా యుద్ధం చేయని వాడుగా మారాలి, మోస చెప్పినట్టుగా చెయ్యిన కొన్ని గుంపులుగా మారాలని ఎంతమంది మంచిదానికి ఎంతమంది ఆ స్థితిలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి వాడు కొన్ని మినిట్లు దేవుడి సరి ప్రార్థన చేసి ఆ లోనికి అదే అయ్యో చెప్పిన స్థితిలో మార్చమని చెప్పండి. అయ్యా ఈ రోజు చెప్పిన వాక్యం వలన అదే స్థితికి నన్ను మార్చమని దేవుడికి చెప్పండి. 1 ప్రార్థన, 2 సహాయం చేయాలి, 3 యుద్ధం చేయని బిడ్డలుగా మారటం. ఇక్కడ దేవా
ఇక్కడ కూర్చున్న బిడ్డల స్థితిలో అలాంటి స్థితిలోకి వచ్చిన తీసుకొని వచ్చిన అలాంటి మనసు కలిగి ఉంటున్న స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ రమా నా శాంతి అది చెప్పినప్పుడు మేము కొన్ని కన్నం కనిపిస్తుంది. కన్నం ఈ మాటను నేను చెప్పినప్పుడు కొన్ని కన్నం కలవడానికి చెప్పిన కొన్ని, కానీ ఇప్పుడు కూడా కలవలేని కొన్ని కన్నాలు. ఆ కన్నం కూడా ఇప్పుడు కూడా ఏమీ అవ్వలేదు, అది మూయబడలే, అది మారలే. యేసునామములు మారలే. ఈరోజు మనసుతో కలవలేదు. ఓ యేసునామములు కలవకుండా ఇంతవరకు ప్రయత్నించి అందరూ శక్తి యేసునామములు పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు దేవా నీ చెప్పినట్టుగా మా సంఘ బిడ్డలు కొందరు ప్రార్థన బిడ్డలుగా, కొందరు ప్రార్థన చేయని దేవుని బిడ్డల సహాయకుడుగా, కొందరు యుద్ధం చేసిన బిడ్డలుగా మార్చండి ప్రభా. అలాంటి మనస్సు ఇక్కడ ఈరోజు ప్రార్థనకి వచ్చిన వాడు మనసు అనగానే మనసు కలిగి చేయమయ్యా. దైవదాసునికి తోడుగా నిలబడడానికి సిద్ధపరచండి ఈ పిల్లలకు. ఈ పిల్లలు వల్ల ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రం కాదు, ఇండియన్ మొదలు 29 స్టేట్లు మనం అడుగుపెట్టాలి. మనసు కలిగిన దేవుడు బిడ్డలు పిల్లలకందరికి దిగుతున్న ఆశ, అలాగంటే మనస్సు కలిగిన ఆశతో అందరికి దిగుతున్నా యేసునామములో పెడుతున్నాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మక సాహసం పిల్లలకు వచ్చిన భక్తులందరితో వాళ్ళని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే